Morning, all of you. Today we are going to learn another topic from our medical coding. So today we will learn about ICD 10. Today we will learn about ICD 10, chapter 1 to 11. So heroes class lo మనం ICD 10 chapter 1 to 11 తెలుసుకుందామండి. ICD 10 chapter 1 to 11. Okay. Introduction to ICD 10 chapters. See, ICD 10 chapters గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందామండి. The ICD-10 classification system. ఈ ICD-10 classification system అనేది ఆర్గనైజెస్ డిసీజెస్ అండ్ హెల్త్ కండిషన్. ఈ ICD-10 చాప్టర్స్ లో మనం ఆర్గనైజెస్ డిసీజెస్ అండ్ హెల్త్ కండిషన్స్ గురించి నేర్చుకుంటాం. ఇంటూ డిఫరెంట్ చాప్టర్స్ బేస్డ్ ఆన్ బాడీ సిస్టమ్స్. వివిధ రకాల బాడీ సిస్టమ్స్ గురించి, డిసీజ్ టైప్స్ గురించి అండ్ మెడికల్ స్పెషాలిటీస్, వాటితో పాటు మెడికల్ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటాం. సో ఈచ్ చాప్టర్ కంటైన్స్, ప్రతి చాప్టర్ కూడా రిలేటెడ్ డిసీజెస్. ఈ ప్రతి చాప్టర్ లో కూడా ఈరోజు మనం క్లాస్ లో తెలుసుకునే ప్రతి చాప్టర్ లో కూడా కంటైన్స్ రిలేటెడ్ డిసీజెస్ గురించి అండ్ కండిషన్స్ దట్ షేర్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. ఆ వ్యాధులకు సంబంధించిన లక్షణాల గురించి తెలుసుకుంటామండి. డిసీజెస్ గురించి, ఆ వ్యాధులకు సంబంధించిన లక్షణాల గురించి ఈ రోజు చాప్టర్ లో తెలుసుకుందాం. అండర్స్టాండింగ్ ఐసిడి చాప్టర్స్ హెల్ప్ మెడికల్ కోడర్స్. ఐసిడి చాప్టర్స్ ని అర్థం చేసుకోవడం వల్ల మెడికల్ కోడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే లొకేట్ డయాగ్నోసిస్ కోడ్ క్విక్లీ. సో ఏదైతే డయాగ్నోసిస్ కి సంబంధించిన కోడ్స్ ని క్విక్ గా మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. లొకేట్ డయాగ్నోసిస్ కోడ్స్ క్విక్లీ. డయాగ్నోసిస్ కోడ్స్ ని క్విక్ గా గుర్తించడానికి సహాయపడుతుంది ఈ చాప్టర్ అనేది. అండర్స్టాండ్ డిసీజ్ క్లాసిఫికేషన్. వ్యాధుల యొక్క వర్గీకరణ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ కోడింగ్ యాక్యురసీ. కోడింగ్ చేసేటప్పుడు ఆ కోడింగ్ కరెక్ట్ గా చేయడానికి, యాక్యురేట్ అంటే కరెక్ట్ గా కోడింగ్ చేయడానికి సహాయపడుతుందండి ఈ చాప్టర్ గురించి తెలుసుకోవడం అనేది. దీంతో పాటు వీ కెన్ ఇంటర్ప్రిట్ క్లినికల్ డాక్యుమెంటేషన్ ఎఫెక్టివ్లీ. క్లినికల్ డాక్యుమెంటేషన్ ని, అంటే డాక్టర్స్ ఏదైతే డాక్యుమెంట్ చేశారో ఆ డాక్టర్స్ డాక్యుమెంటేషన్ చేసిన క్లినికల్ డాక్యుమెంటేషన్ ని ఇంటర్ప్రిట్ అంటే గుర్తించడం, కరెక్ట్ గా గుర్తించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ టుడే వి విల్ స్టడీ ఐసిడి చాప్టర్స్ 1 to 11. ఈ రోజు మనం క్లాస్ లో ఐసిడి చాప్టర్స్ 1 to 11 చాప్టర్స్ తెలుసుకుందాం. విచ్ కవర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. దీంట్లో మనం ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధుల గురించి తెలుసుకుంటాం, క్యాన్సర్స్ గురించి మరియు బ్లడ్ డిజార్డర్స్ గురించి, ఎండోక్రైన్ డిజీజెస్ గురించి, మెంటల్ హెల్త్ కండిషన్స్ గురించి, నర్వస్ సిస్టమ్ డిసీజెస్ గురించి, ఐ డిసీజెస్ గురించి, ఇయర్ డిసీజెస్ గురించి, సర్క్యులేటరీ డిసీజెస్ గురించి, రెస్పిరేటరీ డిసీజెస్ గురించి అండ్ డైజెస్టివ్ డిసీజెస్ గురించి. ఈ రోజు క్లాస్ లో మనం వివరంగా ఈ డిసీజెస్ కి సంబంధించిన కోడింగ్ తెలుసుకున్నాం. ఓకే, 1 to 11 చాప్టర్స్ లో ఈ వ్యాధుల గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ 1, certain infectious and parasite diseases. A00 B99. A00 నుంచి B99 వరకు చాప్టర్ 1 అండి. చాప్టర్ 1 ఈరోజు ICD-10 లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇన్ఫెక్షియస్, వివిధ రకాల ఇన్ఫెక్షియస్ వ్యాధులు అండ్ పారాసైటిక్ డిసీజెస్ A00 అండ్ B99 వరకు చూద్దాం. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిసీజెస్ కాజ్డ్ బై. ఈ చాప్టర్ లో మనం ఏం తెలుసుకుంటామంటే డిసీజెస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు, వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు,
పారాసైట్స్ అంటే పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు. నెక్స్ట్ ఫంగస్ వల్ల వచ్చే వ్యాధులు. అండ్ అదర్ ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్, వీటితో పాటు అదర్ ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్ గురించి, మిగతా ఇన్ఫెక్షన్ కలిగించే ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు గురించి మనం తెలుసుకుంటాం. దీస్ డిసీజెస్, ఈ వ్యాధులు క్యాన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఈ వ్యాధులు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందే వ్యాధులు. ఆర్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్, కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు. కంటామినేటెడ్ వాటర్, కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు. ఇన్సెక్ట్స్, ఏదైనా ఇన్సెక్ట్స్, కలుషితమైన ఇన్సెక్ట్స్ అంటే కీటకాలండి. ఈ కీటకాల వల్ల వచ్చే వ్యాధులు. ఆర్ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణం కలుషితం ఉండటం వల్ల వచ్చే వ్యాధుల గురించి ఈ చాప్టర్ 1 లో మనం తెలుసుకుంటామండి. చాప్టర్ 1, ఇన్ఫెక్షియస్ అండ్ పారాసైట్ డిసీజెస్. ఓకే, ఫస్ట్ డిసీజ్ కలరా. కలరా గురించి డిస్క్రిప్షన్ తెలుసుకున్నాం అండి. అసలు కలరా అంటే ఏంటో తెలుసుకున్నాం. కలరా ఈజ్ ఎ సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కలరా అనేది సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్. ఈ కలరా అనే వ్యాధి కలుషితమైన ఆహారం మరియు కలుషితమైన వాటర్ వల్ల వచ్చే వ్యాధి అండి. ఓకే, కలరా అనే వ్యాధి కలుషితమైన ఆహారం, కంటామినేటెడ్ ఫుడ్, కలుషితమైన ఆహారం, ఆర్ వాటర్, కలుషితమైన నీరు వలన వచ్చే వ్యాధి. సిమ్టమ్స్, కలరా వస్తే సిమ్టమ్స్ ఏముంటాయంటే సివియర్ గా డయేరియా మోషన్స్ వస్తాయి పేషెంట్ కి. డీహైడ్రేషన్, పేషెంట్ డీహైడ్రేషన్ గురవుతాడు, అంటే బాడీలో ఫ్లూయిడ్ యొక్క శాతం తగ్గిపోతుంది. వామిటింగ్స్ అవుతాయి. వీక్నెస్, బలహీన పడిపోతాడండి. ఇంపార్టెన్స్, ఇఫ్ అన్ట్రీటెడ్, ఒకవేళ కలరాకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కలరా క్యాన్ బికమ్ లైఫ్ థ్రెటనింగ్ డ్యూ టు ర్యాపిడ్ ఫ్లూయిడ్ లాస్. కలరా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్ గా ఇవ్వకపోతే, రైట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, సో లైఫ్ థ్రెటనింగ్, పేషెంట్ కి ప్రాణాంతకరం అవ్వచ్చు డ్యూ టు ర్యాపిడ్ ఫ్లూయిడ్ లాస్. సివియర్ గా ఫ్లూయిడ్ లాస్ అవ్వటం వల్ల పేషెంట్ ప్రాణం పోయే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ డిసీజ్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ లో నెక్స్ట్ డిసీజ్ ట్యూబర్క్యులోసిస్. డిస్క్రిప్షన్, ట్యూబర్క్యులోసిస్ గురించి తెలుసుకుందాం. ట్యూబర్క్యులోసిస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ట్యూబర్క్యులోసిస్ అనేది ఇన్ఫెక్షియస్ వ్యాధి అండి. కాజ్డ్ బై బ్యాక్టీరియా దట్ ప్రైమరీలీ ఎఫెక్ట్స్ ద లంగ్స్. ఈ ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. దట్ ప్రైమరీలీ ఎఫెక్ట్స్ ద లంగ్స్. ఇది ముఖ్యంగా మెయిన్ గా లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుందండి ట్యూబర్క్యులోసిస్ అనేది. దట్ ప్రైమరీలీ ఎఫెక్ట్స్ ద లంగ్స్. సిమ్టమ్స్ వచ్చేసి ఏముంటాయంటే పర్సిస్టెంట్ కఫ్, కంటిన్యూస్ గా దగ్గు వస్తుంది. ఫీవర్ ఎక్కువగా ఉంటుంది పేషెంట్ కి. నైట్ స్వెట్స్, రాత్రిపూట స్వెట్టింగ్ వస్తుంది. మార్నింగ్ బాగానే ఉంటారు కానీ రాత్రిపూట స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది. అండ్ వెయిట్ లాస్, బరువు తగ్గిపోతారు. ఓకే, ఇంపార్టెన్స్, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ వస్తే టీబీ రిమైన్స్ ఏ మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. టీబీ అనే వ్యాధి మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అండి. ఇన్ మెనీ కంట్రీస్, చాలా దేశాల్లో ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా భయంకరమైన వ్యాధిగా ఇప్పటికీ ప్రబలుతూ ఉంది. నెక్స్ట్ కండిషన్ మలేరియా. డిస్క్రిప్షన్, మలేరియా గురించి తెలుసుకుందాం. చాప్టర్ 1 లో మలేరియా గురించి తెలుసుకుందాం. మలేరియా ఈజ్ ఎ పారాసైటిక్ డిసీజ్. మలేరియా అనేది పరాన్న జీవికి సంబంధించిన వ్యాధి. అంటే ఇది బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు. ఇది ఒక ప్రత్యేకమైన పరాన్న జీవి వల్ల వచ్చే వ్యాధి. ట్రాన్స్మిటెడ్ టు మస్కిటో బైట్స్. ఈ వ్యాధి రావడానికి కారణం మస్కిటోస్ వల్ల, దోమ కుట్టడం వల్ల, ఫీమేల్ అనాఫిలస్ అనే మస్కిటో కుట్టడం వల్ల వచ్చే వ్యాధి మలేరియా అండి. సిమ్టమ్స్, మలేరియా వస్తే సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫీవర్, పేషెంట్ కి జ్వరం వస్తుంది. చిల్స్, చలి వణుకుంటుంది. స్వెట్టింగ్, చెమటలు ఎక్కువగా పడతాయి. ఫెటిగ్, నీరసంగా ఉంటారండి. ఫెటిగ్ అంటే నీరసంగా ఉంటారు. ఓకే,
ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మలేరియా ఇస్ కామన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్. మలేరియా అనే వ్యాధి కామన్ గా వచ్చే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లో వచ్చే వ్యాధి అండి. ఓకే, ఇదంతా కూడా చాప్టర్ 1. నౌ వి విల్ మూవ్ టు చాప్టర్ 2, నియోప్లాజమ్స్. నియోప్లాజమ్స్ అంటే కోడ్ ఏమొస్తుందంటే C00 to D49 వరకు ఉన్న కోడింగ్ ఏంటంటే చాప్టర్ 2 అండి. ICD-10 లో చాప్టర్ 2 నియోప్లాజం C00 D49. దిస్ చాప్టర్ ఇన్క్లూడ్స్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ టిష్యూస్. ఈ చాప్టర్ లో మనం ఏం తెలుసుకుంటామంటే అబ్నార్మల్ గా టిష్యూస్ కణజాలాలు గ్రోత్ అవ్వడానికి గురించి తెలుసుకుంటామండి. నోన్ యాజ్ నియోప్లాజమ్స్. వీటిని నియోప్లాజం అంటే ట్యూమర్ గడ్డలు అంటారు, ఆర్ ట్యూమర్స్, క్యాన్సర్ ట్యూమర్స్ అంటారండి. నియోప్లాజమ్స్ మేబీ, ఈ నియోప్లాజమ్స్ అనేవి ఈ క్యాన్సర్ గడ్డలు అనేవి ట్యూమర్స్ అనేవి, నియోప్లాజం అంటే ట్యూమర్ అండి. ట్యూమర్స్ అనేవి బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ అండి. బినైన్ అంటే క్యాన్సర్ కాదు కానీ ట్యూమర్ ఉంటుంది. కొన్ని మాలిగ్నెంట్ క్యాన్సరస్. మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ కలిగించే ట్యూమర్స్ అండి. ఫస్ట్ వి విల్ సి బ్రెస్ట్ క్యాన్సర్. డిస్క్రిప్షన్. బ్రెస్ట్ క్యాన్సర్ అనగా బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్స్ వెన్ ద బ్రెస్ట్ సెల్స్ గ్రో అన్కంట్రోలబుల్లీ. బ్రెస్ట్ లో ఉన్న కణాలు అన్కంట్రోలబుల్ గా గ్రో అవడాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారండి. సిమ్టమ్స్, లక్షణాలు ఏముంటాయంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ లంప్, బ్రెస్ట్ లో లంప్ ఏర్పడుతుంది, గుళికలాగా ఏర్పడుతుందండి ట్యూమర్. చేంజెస్ ఇన్ బ్రెస్ట్ షేప్ మారిపోతుంది. నిప్పల్ నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఇంపార్టెన్స్, ఈ వ్యాధిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాముఖ్యంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ వరల్డ్ వైడ్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్స్ లో మోస్ట్ కామన్ గా వచ్చే క్యాన్సరే ఈ బ్రెస్ట్ క్యాన్సర్. నెక్స్ట్ బినైన్ స్కిన్ ట్యూమర్స్. బినైన్ స్కిన్ ట్యూమర్స్. డిస్క్రిప్షన్. బినైన్ స్కిన్ ట్యూమర్స్ ఆర్ నాన్ క్యాన్సరస్ గ్రోత్. ఈ బినైన్ స్కిన్ ట్యూమర్స్ అనేవి నాన్ క్యాన్సరస్ గ్రోత్ అండి. ఇవి క్యాన్సర్ కాదు కానీ ట్యూమర్స్ లాగా మారిపోతాయి ఆన్ ద స్కిన్. క్యాన్సర్ కాదు కానీ ట్యూమర్స్ లాగా మారిపోతాయి ఆన్ స్కిన్, చర్మం పైన ఉండే ట్యూమర్ అండి, క్యాన్సర్ కణాలు. ఎగ్జాంపుల్స్, బినైన్ స్కిన్ ట్యూమర్స్ కి ఎగ్జాంపుల్స్ అండి. బినైన్ స్కిన్ ట్యూమర్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ పేజ్ అండి. బినైన్ స్కిన్ ట్యూమర్స్ కి ఎగ్జాంపుల్స్. బినైన్ స్కిన్ ట్యూమర్స్ అనగా నాన్ క్యాన్సరస్ గ్రోత్. ఈ బినైన్ ట్యూమర్స్ అనేవి క్యాన్సర్ ట్యూమర్స్ కాదు కానీ బట్ ట్యూమర్ లాంటి గడ్డలు లాంటివి చర్మం పైన ఉంటాయండి. గడ్డలు లాంటి చర్మం పైన ఉంటాయి. వాటిని బినైన్ స్కిన్ ట్యూమర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్. మోల్డ్స్. ఈ బినైన్ స్కిన్ ట్యూమర్స్ అనేవి మోల్డ్స్ ప్రాంతంలో వస్తాయి. లింఫోమాస్, అతి చిన్న క్యాన్సర్ లాంటి గడ్డలు. ఫైబ్రో ట్యూమర్స్ అండి. ఫైబ్రస్ టిష్యూ ట్యూమర్ లాగా మారిపోవటం. లింఫోమా, లింఫ్ గ్రంథులు వాచిపోయి స్వెల్లింగ్ అయిపోవటం. నెక్స్ట్ మోల్స్ అనేవి వాచిపోవటం అండి. ఇంపార్టెన్స్, ది ట్యూమర్స్ జనరల్లీ డు నాట్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఈ ట్యూమర్స్ మిగతా ప్రాంతాల్లో స్ప్రెడ్ అవ్వవు కానీ దిస్ ట్యూమర్స్ జనరల్లీ డు నాట్ స్ప్రెడ్. ఈ ట్యూమర్స్ అనేవి జనరల్లీ డు నాట్ స్ప్రెడ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఈ ట్యూమర్స్ వేరే ప్రాంతాల్లో స్ప్రెడ్ అవ్వు కానీ జస్ట్ అక్కడైతే లొకేషన్ అయి ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఉంటాయండి. చాప్టర్ 3. నెక్స్ట్ వన్, చాప్టర్ 3, డిసీజ్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ఇమ్యూన్ మెకానిజం. D50 to D89. డిసీజ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఇమ్యూన్ మెకానిజం, D50 to D89. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిజార్డర్స్ ఎఫెక్టింగ్. ఈ చాప్టర్ ద్వారా ఇంక్లూడ్స్ డిజార్డర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ సెల్స్. ఈ చాప్టర్ 3లో మనం డిసీజెస్ ఆఫ్ ద బ్లడ్ వల్ల వచ్చే వ్యాధులు, రక్తానికి సంబంధించి వచ్చే వ్యాధులు, అండ్ ఇమ్యూన్ మెకానిజం,
ఇమ్యూనిటీకి సంబంధించి వ్యాధులు అంటే ఈ కోడింగ్ ఏంటంటే D52 D89 కోడింగ్ ఉంది దీనికి ఉన్న కోడింగ్ ఏంటంటే D52 D89. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిజార్డర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ సెల్స్, రక్త కణాలకు సంబంధించిన కండిషన్స్, బ్లడ్ క్లాటింగ్ కి సంబంధించిన కండిషన్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ అనిమియా అండి. ఈ చాప్టర్ 3లో ఫస్ట్ కండిషన్ ఐరన్ డెఫిషియన్సీ అనిమియా. డిస్క్రిప్షన్: ఏ కండిషన్ కాజ్డ్ బై ఇన్సఫిషియంట్ ఐరన్ సరిగా లేకపోవడం, లీడింగ్ టు రెడ్యూస్డ్ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్. ఈ ఐరన్ సరిగ్గా ఎందుకు లేకపోవడం అంటే రెడ్ బ్లడ్ సెల్స్ సరిగ్గా ప్రొడక్షన్ ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల ఐరన్ సఫిషియెంట్ గా లేకపోవటాన్ని ఐరన్ డెఫిషియన్సీ అనిమియా అంటారు. సింటమ్స్: ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఉంటే ఫెటిగ్ నీరసంగా ఉంటారు, వీక్నెస్ బలహీనంగా ఉంటారు, పేల్ స్కిన్ చర్మం అంతా పేల్ గా మారిపోతుంది, అండ్ డిజీనెస్ సివియర్ గా బలహీనంగా మారిపోతారు పేషెంట్. ఇంపార్టెన్స్: ఈ ఐరన్ డెఫిషియన్సీ అనిమియా యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాల్సింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ న్యూట్రిషనల్ డిజార్డర్స్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ కామన్ గా ఉన్న న్యూట్రిషనల్ డిజార్డరే ఈ ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఉంది. నెక్స్ట్ వన్ హిమోఫీలియా. హీమోఫీలియా డిస్క్రిప్షన్ అండి. హీమోఫీలియా ఈజ్ అన్ ఇన్హెరిటెడ్ బ్లీడింగ్ డిజార్డర్. ఈ హీమోఫీలియా అనే కండిషన్ పుట్టుకతో వచ్చే బ్లీడింగ్ డిజార్డర్ అండి. హీమోఫీలియా అనేది పుట్టుకతో వచ్చే బ్లీడింగ్ డిజార్డర్. సిమ్టమ్స్ ఏముంటాయంటే హీమోఫీలియా వస్తే ఎక్సెసివ్ బ్లీడింగ్ అండి. ఎవరికైతే హీమోఫీలియా వచ్చిందో వాళ్ళలో సివియర్ గా బ్లీడింగ్ అవుతుంది. ఈజీ బ్రూషింగ్, ఈజీగా రక్తం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈజీగా జాయింట్ లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది హీమోఫీలియా వచ్చిన పేషెంట్స్. ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే పేషెంట్ రిక్వైర్ కేర్ఫుల్ మెడికల్ మేనేజ్మెంట్ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్. ఈ హీమోఫీలియా వచ్చిన పేషెంట్ లో ఖచ్చితంగా కేర్ఫుల్ గా జాగ్రత్తగా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి టు ప్రివెంట్ కాంప్లికేషన్స్. అతనికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాపర్ కేర్ పేషెంట్కి ఇవ్వాలి. నెక్స్ట్ చాప్టర్ 4 ఎండోక్రైన్, న్యూట్రిషనల్ అండ్ మెటబాలిక్ డిసీజెస్. చాప్టర్ 4లో మనం ఎండోక్రైన్ వ్యాధులు, న్యూట్రిషనల్ కి సంబంధించిన వ్యాధులు అండ్ మెటబాలిక్ వ్యాధులు. E002 E89 ఏంటంటే E002 E89 చాప్టర్స్ మొత్తం కూడా ఎండోక్రైన్, న్యూట్రిషనల్, మెటబాలిక్ వ్యాధుల గురించి ఉంటుంది. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిజార్డర్స్ రిలేటెడ్ టు హార్మోన్స్. ఈ చాప్టర్ లో మనం పూర్తిగా హార్మోన్స్ కి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుంటాం. న్యూట్రిషన్ కి సంబంధించిన వ్యాధులు అండ్ మెటబాలిజం అంటే జీవక్రియ అండి. డైలీ రెగ్యులర్ గా ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ ని రెగ్యులర్ యాక్టివిటీస్ అంటారు. ఆ రెగ్యులర్ యాక్టివిటీస్ మారిపోవడాన్ని మెటబాలిక్ వ్యాధులు అంటారు. సో వీటి గురించి మనం ఈ చాప్టర్ 4లో తెలుసుకుంటాం. ఫస్ట్ కండిషన్ డయాబెటిస్ మెలిటస్ అండి. దీంట్లో మొదటి కండిషన్ ఏంటంటే డయాబెటిస్ మెలిటస్. డిస్క్రిప్షన్ డయాబెటిస్ మెలిటస్ గురించి: ఏ క్రానిక్ డిసీజ్. డయాబెటిస్ మెలిటస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి క్యారెక్టరైజ్డ్ బై హై బ్లడ్ షుగర్ లెవెల్స్. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. టైప్స్: టైప్ 1 డయాబెటిస్ అండ్ టైప్ 2 డయాబెటిస్. రెండు రకాల డయాబెటిస్ ఉంటాయండి. డయాబెటిస్ చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటిస్ ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. పెద్దవారిలో వచ్చే డయాబెటిస్ ని టైప్ 2 డయాబెటిస్ అంటారండి. ఓకే, సిమ్టమ్స్. డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ అండి. డయాబెటిస్ మెలిటస్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఏమిటంటే ఇంక్రీజ్డ్ థ్రస్ట్. డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో దాహం ఎక్కువగా అవుతుందండి. ఫస్ట్ సిమ్టమ్. లక్షణాలు అండి. సిమ్టమ్ అంటే లక్షణాలు. డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుందంటే ఇంక్రీజ్డ్ థ్రస్ట్, దాహం ఎక్కువగా అవుతుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ కి ఎక్కువ సార్లు వెళ్తా ఉంటారు. ఫెటిగ్, ఎక్కువ నీరసంగా ఉంటుందండి డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో. నెక్స్ట్ ఇంపార్టెన్స్: డయాబెటిస్ కెన్ ఎఫెక్ట్ మల్టిపుల్ ఆర్గాన్స్ ఇఫ్ నాట్ కంట్రోల్డ్. డయాబెటిస్ అనే వ్యాధి మల్టిపుల్ ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేస్తుందండి. ఎక్కువ ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇఫ్ నాట్ కంట్రోల్డ్, డయాబెటిస్ కంట్రోల్ లేకపోతే వివిధ రకాల ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ థైరాయిడ్ డిజార్డర్స్ డిస్క్రిప్షన్. డిసీజ్ ఎఫెక్టింగ్ ద థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్కి వచ్చే వ్యాధిని థైరాయిడ్ డిజార్డర్స్ అంటారు. ఎగ్జాంపుల్ హైపర్ థైరాయిడిజం, సో సిమ్టమ్స్ వచ్చేసి థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో వెయిట్ చేంజెస్, బరువులో మార్పు ఉంటుంది, ఫెటిగ్ నీరసంగా ఉంటుంది, అండ్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్, వాళ్ళ గుండె హార్ట్ బీట్ కొట్టుకునే విషయంలో అబ్నార్మాలిటీస్ ఏర్పడతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్, థైరాయిడ్ హార్మోన్స్ రెగ్యులేట్ మెటబాలిజం అండ్ గ్రోత్. ఈ థైరాయిడ్ హార్మోన్స్ మెటబాలిజం ని మరియు గ్రోత్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. చాప్టర్ 5 మెంటల్ అండ్ బిహేవియర్ డిజార్డర్స్. F01 అండ్ F99. F01 అండ్ F99. ఈ చాప్టర్ పూర్తిగా మెంటల్ డిజార్డర్స్ గురించి అండ్ బిహేవియర్ అంటే ప్రవర్తనకు సంబంధించిన వ్యాధుల గురించి ఉంటుందండి. మానసిక వ్యాధులు మరియు ప్రవర్తన సంబంధించిన వ్యాధులు. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ కండిషన్స్ ఎఫెక్టింగ్. ఈ చాప్టర్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయంటే థింకింగ్, ఆలోచనకు సంబంధించిన వ్యాధులు, ఎమోషన్స్, భావోద్వేగాలకు సంబంధించిన వ్యాధులు, బిహేవియర్, ప్రవర్తనకు సంబంధించిన వ్యాధులు, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం. వీటి గురించి ఈ చాప్టర్ 5 లో మనం నేర్చుకుంటాం. ICD-10 లో చాప్టర్ 5 లో మెంటల్ అండ్ బిహేవియర్ డిజార్డర్స్ లో థింకింగ్, ఎమోషన్స్, బిహేవియర్ అండ్ మెంటల్ హెల్త్ గురించి మనం నేర్చుకుంటాం. నౌ వి విల్ సీ స్కిజోఫీనియా. స్కిజోఫీనియా అనే మానసిక వ్యాధి అండి. స్కిజోఫీనియా అనే మానసిక వ్యాధి డిస్క్రిప్షన్. స్కిజోఫీనియా అనే వ్యాధి ఈ సివియర్ మెంటల్ డిజార్డర్ అండి. సివియర్ గా వచ్చే మానసిక వ్యాధి ఎఫెక్టింగ్ పర్సెప్షన్ అండ్ థింకింగ్. పర్సెప్షన్ అంటే అవగాహన. ఒక వ్యక్తి యొక్క అవగాహననే ఇబ్బంది పరిచే వ్యాధి మరియు థింకింగ్, ఆలోచనని పూర్తిగా మార్చే వ్యాధి అండి ఇది. సిమ్టమ్స్ హాలుజినేషన్స్ ఉంటాయండి. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ డెల్యూషన్స్. వీళ్ళకి ఏంటంటే డెల్యూషన్స్ వస్తాయండి. ఎవరికి కనపడినవి వీళ్ళకి కనిపిస్తాయి, ఎవరికి వినపడిన మాటలు వీళ్ళకి కనిపిస్తాయి. నెక్స్ట్ డిస్ఆర్గనైజ్డ్ థింకింగ్. ఈ స్కిజోఫీనియా వచ్చిన వ్యక్తుల్లో ఆలోచన ఒక మాదిరిగా ఉండదు. ఆలోచన అనేది డిస్ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. ఆలోచన మారుతూ ఉంటుంది అస్తమాటుని. నెక్స్ట్ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే ఈ వ్యాధి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండి. ఈ వ్యాధి త్వరగా తగ్గదు. దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ సపోర్ట్ ఆర్ యూజువల్లీ రిక్వైర్డ్. పేషెంట్ కి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ సపోర్ట్ ఆర్ యూజువల్లీ రిక్వైర్డ్. ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ డిప్రెషన్. డిప్రెషన్ కి డిస్క్రిప్షన్ అండి. డిప్రెషన్ అనే వ్యాధి, డిప్రెషన్ అంటే కృంగుబాటు అండి. ఏ కామన్ మూడ్ డిజార్డర్. డిప్రెషన్ అనేది కామన్ గా వచ్చే మూడ్ కు సంబంధించిన వ్యాధి. కాజింగ్ పర్సిస్టెంట్ సాడ్నెస్. కంటిన్యూస్ గా సాడ్ గా ఉండటం వల్ల అండ్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎవరికైతే జీవితం మీద ఇంట్రెస్ట్ పోతుందో, సిచ్యువేషన్స్ మీద ఇంట్రెస్ట్ పోతుందో వాళ్ళకు వచ్చే వ్యాధే ఈ డిప్రెషన్ అనే వ్యాధి. సిమ్టమ్స్ లక్షణాలు ఏముంటాయంటే లో మూడ్, ఎప్పుడు మూడ్ తక్కువగా ఉంటారండి, ఎప్పుడు మూడీగా ఉంటారు, ఫెటిగ్ నీరసంగా ఉంటారు, స్లీప్ డిస్టర్బెన్స్ నిద్ర సరిగా పట్టదండి డిప్రెషన్ వచ్చిన వాళ్ళలో. ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే డిప్రెషన్ ఎఫెక్ట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ డిప్రెషన్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఓవరాల్ హెల్త్, పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందండి. నెక్స్ట్ కండిషన్ ADHD అనే వ్యాధి అండి. నెక్స్ట్ కండిషన్ ADHD అనే వ్యాధి డిస్క్రిప్షన్. అటెన్షన్ డెఫిసిట్ ఆర్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అండి. ADHD అంటే అటెన్షన్ గ్రహింపు, డెఫిసిట్ గ్రహింపు తగ్గిపోవటం, ఆర్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఒక వ్యక్తి హైపర్ యాక్టివ్ గా మారిపోవడం. ఈజ్ ఏ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది బ్రెయిన్ కి సంబంధించిన డెవలప్మెంట్ కి సంబంధించిన వ్యాధి అండి. సిమ్టమ్స్ ఇన్అటెన్షన్ అంటే పేషెంట్ గ్రహింపు సరిగా ఉండదు, దేని మీద సరైన గ్రహింపు ఉండదు. హైపర్ యాక్టివిటీ, ఇటువంటి వ్యక్తులు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారండి. నార్మల్ గా ఉంటారు కానీ వీళ్ళు
చాలా ఓవర్ యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు. ఇంపల్సివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నవ్వటం, ఎక్కువగా కోపపడటం, ఇలాంటివన్నీ ఇంపల్సివ్ ఎక్కువ ఉంటాయండి. ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటంటే ఏడిహెచ్డి కామన్లీ బీయింగ్స్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. ఏడిహెచ్డి అనే వ్యాధి కామన్ గా చైల్డ్హుడ్ చిన్న వయసులో ఎక్కువగా వస్తుందండి. చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుందండి ఈ వ్యాధి. నెక్స్ట్ చాప్టర్ 6 డిసీజెస్ ఆఫ్ ద న్యూరల్ నర్వస్ సిస్టమ్. డిసీజెస్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ G002 G99. చాప్టర్ 6 నర్వస్ సిస్టమ్ వ్యాధుల గురించి మనం చదువుకుంటాం. చాప్టర్ 6 లో G002 G99 కోడింగ్ అండి. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిజార్డర్స్ ఎఫెక్టింగ్ బ్రెయిన్. ఈ చాప్టర్ లో మనం బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధులు ఉంటాయి, కోడింగ్ అండి. స్పైనల్ కార్డ్ కి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన కోడ్స్ ఉంటాయి. నర్వ్స్ నరాలకు సంబంధించిన కోడింగ్ ఉంటుందండి. నర్వ్ డిజార్డర్స్ కి సంబంధించిన కోడింగ్ ఉంటుంది. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అండి. సీజర్స్ అన్నా ఫిట్స్ అన్నా ఎపిలెప్సీ అన్నా ఒకటే. డిస్క్రిప్షన్. ఈ ఫిట్స్ అనే వ్యాధి లేదా ఎపిలెప్సీ అనే వ్యాధి ఏ న్యూరోలాజికల్ డిజార్డర్ కాజింగ్ రికరెంట్ సీజర్స్. ఇది న్యూరోలాజికల్ నర్వులకు సంబంధించిన వ్యాధి, నర్వ్స్ కి సంబంధించిన వ్యాధి కాజింగ్ రికరెంట్ సీజర్స్. ఈ కండిషన్ ఉన్న వాళ్ళలో రికరెంట్ గా సీజర్స్ వస్తాయి, అంటే మళ్ళీ మళ్ళీ ఫిట్స్ వస్తూ ఉంటాయండి. సింటమ్స్ లక్షణాలు ఏముంటాయంటే కన్వల్షన్స్ అంటే ఫిట్స్ అండి. ఫిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. టెంపరీ లాస్ ఆఫ్ అవేర్నెస్, టెంపరీగా స్పృహ కోల్పోతాడు. అన్కంట్రోల్డ్ మూమెంట్స్, తన మీద తనకు కంట్రోల్ లేనంతగా బాడీ మూమెంట్స్ ఉంటాయి, జర్కింగ్ మూమెంట్స్ ఉంటాయండి ఫిట్స్ వస్తే. ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎపిలెప్సీ అనే కండిషన్ లో ఎపిలెప్సీ రిజల్ట్స్ ఫ్రమ్ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్. ఈ ఎపిలెప్సీ రావడానికి కారణం బ్రెయిన్ లో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వస్తుందని గుర్తించాలి. నెక్స్ట్ పార్కిన్సన్స్ డిసీజ్. నెక్స్ట్ కండిషన్ పార్కిన్స్ వ్యాధి. న్యూరోలాజికల్ డిజార్డర్. పార్కిన్సన్స్ వ్యాధి అనేది ప్రోగ్రెసివ్ గా వచ్చే న్యూరోలాజికల్ వ్యాధి. ఎఫెక్ట్స్ మూమెంట్స్. ఇది మనిషి మూమెంట్స్ ని ఎఫెక్ట్ చేస్తుందండి. ఈ వ్యాధి మనిషి బాడీ మూమెంట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సిమ్టమ్స్ లక్షణాలు ఏముంటాయంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో టెర్మర్స్, వణుకు ఎక్కువగా ఉంటుందండి, వణుకు వస్తూ ఉంటది. మజిల్ స్టిఫ్నెస్, మజిల్ అంతా స్టిఫ్ గా గట్టిగా అయిపోతుంది. స్లో మూమెంట్స్, బాడీ మూమెంట్స్ స్లో అయిపోతాయండి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో. ఇంపార్టెన్స్ ఈ వ్యాధి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇట్ కామన్లీ ఎఫెక్ట్స్ ఓల్డర్ అడల్ట్స్. ఈ వ్యాధి ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఎక్కువగా వస్తుందండి. ఇట్ కామన్లీ ఎఫెక్ట్స్ ఓల్డర్ అడల్ట్స్. ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వచ్చే వ్యాధి ఇది, పార్కిన్సన్స్ వ్యాధి. నెక్స్ట్ చాప్టర్ 7 తెలుసుకుందాం. డిసీజెస్ ఆఫ్ ద ఐ అండ్ చాప్టర్ 7 డిసీజెస్ ఆఫ్ ది ఐ, కంటికి వచ్చే వ్యాధులు మరియు అడెక్సా గురించి తెలుసుకుందాం. అడెక్సా H00 అండ్ H59 ఉంది. కోడింగ్ ఏంటంటే H00 టు H59 వరకు ఉంటుందండి కోడింగ్ అనేది. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ కండిషన్ ఎఫెక్టింగ్. ఈ చాప్టర్ లో పూర్తిగా ఏ కండిషన్స్ గురించి ఉంటుందంటే ఐ డిజార్డర్స్ గురించి, ఐలిడ్స్ కి సంబంధించిన వ్యాధుల గురించి, టియర్ గ్లాండ్ కంట్లోంచి టీయర్ అవుతా ఉంటుందండి, ఆ టియర్ గ్రంథుల గురించి, వాటికి సంబంధించిన వ్యాధుల గురించి ఉంటుంది ఈ చాప్టర్ 7 లో. ఫస్ట్ వ్యాధి కంటికి సంబంధించిన వ్యాధుల్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ వ్యాధి క్యాట్రాక్ట్ అనే వ్యాధి అండి. క్యాట్రాక్ట్ అనే వ్యాధి డిస్క్రిప్షన్. క్యాట్రాక్ట్ అనగా తెలుగులో శుక్లాలండి, కంట్లో శుక్లాలు రావటాన్ని క్యాట్రాక్ట్ అంటారు. క్లౌడింగ్ ఆఫ్ ది ఐస్ లెన్స్. ఐస్ లోపల లెన్స్ లో పూర్తిగా క్లౌడింగ్ అంటే తెల్లగా మారిపోవడం, మంచులాగా మారిపోవడాన్ని క్యాట్రాక్ట్ అనే వ్యాధి అంటారు. సిమ్టమ్స్ అంటే లక్షణాలండి. ఈ క్యాట్రాక్ట్ అనే వ్యాధి వచ్చిన వాళ్ళలో లక్షణాలు ఏముంటాయంటే బ్లర్డ్ విజన్, కంటి చూపు మసకగా కనిపిస్తుందండి, వస్తువులు మసకగా కనిపిస్తాయి, మసకగా కనిపిస్తాయి. డిఫికల్టీ సీయింగ్ ఎట్ నైట్, రాత్రిపూట కంటి చూపు సరిగా కనిపించదు. ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటంటే క్యాట్రాక్ట్ ఆర్ ఏ కామన్ కాజ్ ఆఫ్ విజన్ ఇంపైర్మెంట్. ఈ క్యాట్రాక్ట్ అనే వ్యాధి
కామన్ గా వచ్చే కంటికి సంబంధించిన వ్యాధుల్లో కామన్ వ్యాధి అండి క్యాటరాక్ట్ అనే వ్యాధి. నెక్స్ట్ కండిషన్ కంజక్టివైటిస్. డిస్క్రిప్షన్. కంజక్టివైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కంజక్టివా. కంజక్టివాకి ఇన్ఫ్లమేషన్ రావటాన్ని కంజక్టివైటిస్ అంటారు. కంటి లోపల అండి. సిమ్టమ్స్ ఏంటంటే రెడ్ ఐస్. ఈ కంజక్టివైటిస్ వస్తే రెడ్ ఐస్, కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఇరిటేషన్, ఐస్ అంతా ఇరిటేషన్ గా ఉంటాయి. ఐ డిశ్చార్జ్, కంటి నుంచి డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుందండి. ఇంపార్టెన్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్ మే బి కాజ్డ్ బై ఇన్ఫెక్షన్ ఆర్ అలర్జీ. ఈ కంజక్టివైటిస్ రావడానికి ముఖ్య కారణం ఏదైనా కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ ఆర్ అలర్జీ, కంటిలో ఏదైనా అలర్జన్ వెళ్ళినా కానీ ఈ కంజక్టివైటిస్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ 8 డిసీజెస్ ఆఫ్ ది ఇయర్ అండ్ మాస్టాయిడ్ ప్రాసెస్. చాప్టర్ 8 చూద్దాం. H60 to H95 కోడింగ్ అండి. H60 to H95 ఉన్న దాన్ని చాప్టర్ 8 ఇయర్ సంబంధించిన డిజార్డర్స్ అండ్ మాస్టాయిడ్ ప్రాసెస్ ఉంటుంది ICD-10 లో అండి. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ కండిషన్స్ ఎఫెక్టింగ్. ఈ చాప్టర్ లో మనం అంటే ఇయర్ స్ట్రక్చర్స్ గురించి, హియరింగ్ మెకానిజమ్స్, హియరింగ్ ఎలా జరుగుతుందో నేర్చుకుంటాం. బ్యాలెన్స్ సిస్టమ్స్, ఇయర్ సంబంధించిన బ్యాలెన్స్ సిస్టమ్ సంబంధించిన వ్యాధుల గురించి నేర్చుకుంటాం. ఈ చాప్టర్ 8 లో ఏ వ్యాధులు ఉంటాయంటే ఒటైటిస్ అనే మీడియా అనే వ్యాధి గురించి ఉంటుందండి. ఒటైటిస్ మీడియా. డిస్క్రిప్షన్. ఒటైటిస్ మీడియా అనగా ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మిడిల్ ఇయర్. చెవి 3 భాగాలండి. అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఈ మిడిల్ ఇయర్ లో ఇన్ఫ్లమేషన్ రావడాన్ని లేదా మిడిల్ ఇయర్ లో ఇన్ఫెక్షన్ రావడాన్ని ఏమంటారంటే ఒటైటిస్ మీడియా అంటారండి. ఒటైటిస్ మీడియా. డిస్క్రిప్షన్. ఒటైటిస్ మీడియా అనగా ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్ లో ఇన్ఫ్లమేషన్ రావటం. సిమ్టమ్స్ ఏముంటాయంటే ఇయర్ పెయిన్, చెవి నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఫీవర్, పేషెంట్ కి ఫీవర్ వస్తుంది. హియరింగ్ డిఫికల్టీ, వినికిడి శక్తి చాలా డిఫికల్టీగా మారిపోతుందండి. ఇంపార్టెన్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒటైటిస్ మీడియా కామన్ అమాంగ్ చిల్డ్రన్స్. ఈ ఒటైటిస్ మీడియా అనే వ్యాధి ఎక్కువగా కామన్ గా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి అండి. నెక్స్ట్ హియరింగ్ లాస్, వినికిడి శక్తి కోల్పోవటం. డిస్క్రిప్షన్. పార్షియల్ ఆర్ కంప్లీట్ ఇనబిలిటీ టు హియర్. పార్షియల్ అంటే కొద్దిగా, ఆర్ కంప్లీట్ ఇనబిలిటీ టు హియర్, కంప్లీట్ గా వినికిడి శక్తి కోల్పోవటాన్ని, వినడం కోల్పోవడాన్ని హియరింగ్ లాస్ అంటారు. ఈ హియరింగ్ లాస్ రావడానికి కారణాలు ఏంటంటే ఏజింగ్, వయసు పెరగటం వల్ల, ఓల్డ్ ఏజ్ అవ్వటం వల్ల, నాయిస్ ఎక్స్పోజర్, ఎక్కువగా నాయిస్ ఎక్స్పోజ్ అవటం వల్ల చెవులు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల హియరింగ్ లాస్ ఏర్పడుతుందండి. ఇంపార్టెన్స్. హియరింగ్ లాస్ ఎఫెక్ట్స్ కమ్యూనికేషన్. ఈ హియరింగ్ లాస్ వల్ల కమ్యూనికేషన్ చేసుకోవడం కష్టమవుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుందండి. లైఫ్ క్వాలిటీతో మెయింటైన్ చేయడం తగ్గిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ 9 డిసీజెస్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్. 100 to 199. 100 నుంచి 199 కోడింగ్ ఏమంటారంటే సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హార్ట్ కి సంబంధించిన వ్యాధులు ఉండే సిస్టమ్ అండి. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిజార్డర్స్ ఎఫెక్టింగ్. ఈ చాప్టర్ లో మనం చాప్టర్ 9 లో ఏం నేర్చుకుంటామంటే డిజార్డర్స్ ఎఫెక్టింగ్ హార్ట్, గుండె సంబంధ వ్యాధులు, బ్లడ్ వెజల్స్, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, సర్క్యులేషన్, రక్త సరఫరాకు సంబంధించిన వ్యాధుల గురించి నేర్చుకుంటాం చాప్టర్ 9 లో. ఆ వ్యాధుల గురించి చూద్దాం. ఫస్ట్ కండిషన్ హైపర్ టెన్షన్. డిస్క్రిప్షన్ అండి. హైపర్ టెన్షన్ అనేది పర్సిస్టెంట్లీ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్, రక్త పీడనం కంటిన్యూస్ గా, ఎలివేటెడ్ అంటే పెరగటం అండి, కంటిన్యూస్ గా పెరగడాన్ని ఏమంటారంటే హైపర్ టెన్షన్ అంటారు. సిమ్టమ్స్ ఏముంటాయంటే ఆఫ్టెన్ అసిమ్టమాటిక్. ఈ హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళలో ఆఫ్టెన్ అసిమ్టమాటిక్ అంటే ఏ సిమ్టమ్స్ ఉండవండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఏ సిమ్టమ్స్ ఉండవు, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంపార్టెన్స్ మనం గుర్తుంచుకోవాల్సింది అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. కంట్రోల్ చేయలేనంతగా హైపర్ టెన్షన్ కనుక ఉంటే వాళ్ళకి హార్ట్ డిసీజ్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ స్ట్రోక్ వస్తుందండి.
ఓకే, స్ట్రోక్ వస్తుందండి. హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయలేకపోతే ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ గా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వ్యాధి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ అంటారండి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే. డిస్క్రిప్షన్, కామన్లీ నోన్ యాజ్ ఏ హార్ట్ అటాక్. కామన్ గా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ని హార్ట్ అటాక్ అని పిలుస్తామండి. కాజ్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రావడానికి కారణం ఏంటంటే బ్లాక్డ్ బ్లడ్ ఫ్లో టు ద హార్ట్. బ్లాక్డ్ బ్లడ్ ఫ్లో టు హార్ట్, గుండెకి రక్త సరఫరా అవ్వటం బ్లాక్ అవ్వడాన్ని, గుండెకి ఏదైతే సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయో అవి బ్లాక్ అవ్వడాన్ని ఏమంటారంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. మోస్ట్ కాజ్ ఏంటంటే కరోనరీ ఆర్టరీ ఉంటుంది. ఆ కరోనరీ ఆర్టరీలో కనుక క్లాట్ ఏర్పడితే రక్తం సరఫరా అవ్వదండి గుండెకి, హార్ట్ కి. దానివల్ల వచ్చే వ్యాధి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, లేదా దాన్నే హార్ట్ అటాక్ అంటారు. బ్లాక్డ్ బ్లడ్ ఫ్లో టు ద హార్ట్ మజిల్, హార్ట్ మజిల్ కి రక్త సరఫరా అయ్యే రక్తనాళం బ్లాక్ అవ్వటం. సిమ్టమ్స్ ఏముంటాయంటే చెస్ట్ పెయిన్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, బ్రీతింగ్ తీసుకోవటం ఇబ్బందిగా మారిపోతుంది, సివియర్ స్వెట్టింగ్ ఉంటుందండి. ఓకే, చెస్ట్ పెయిన్ అంతా ఉంటుంది హార్ట్ అటాక్ వస్తే. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీతింగ్ తీసుకోవడం తగ్గిపోతుంది. స్వెట్టింగ్, పేషెంట్ కి స్వెట్టింగ్ వస్తుంది. ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే రిక్వైర్స్ ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్. ఎవరికైతే ఈ కండిషన్ హార్ట్ అటాక్ వచ్చిందో వాళ్ళకి ఇమీడియట్ గా మెడికల్ ట్రీట్మెంట్ మనం అందించాలి. నెక్స్ట్ చాప్టర్ 10, డిసీజెస్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్, J00 to డిసీజెస్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్, J00 to J99 అండి. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిసీజెస్ ఎఫెక్టింగ్. ఈ చాప్టర్ లో మనం రెస్పిరేటరీ వ్యాధుల గురించి నేర్చుకుంటాం. J00 J99 అండి కోడింగ్. ఎయిర్వే సంబంధించిన డిసీజెస్, లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, బ్రీతింగ్ ఫంక్షన్ సంబంధించిన వ్యాధుల గురించి ఈ చాప్టర్ 10 లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ కండిషన్ న్యూమోనియా. డిస్క్రిప్షన్, న్యూమోనియా అనగా ఇన్ఫెక్షన్ ఆఫ్ ది లంగ్స్. లంగ్స్ కి ఇన్ఫెక్షన్ రావడాన్ని న్యూమోనియా అంటారండి. ఇన్ఫెక్షన్ ఆఫ్ ది లంగ్స్, ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ రావడాన్ని న్యూమోనియా అంటారు. సిమ్టమ్స్, న్యూమోనియా వస్తే లక్షణాలు ఏముంటాయంటే ఫీవర్, జ్వరం వస్తుంది, కఫ్, దగ్గు వస్తుంది, డిఫికల్టీ బ్రీతింగ్ తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుందండి న్యూమోనియా వచ్చిన పేషెంట్ లో. ఇంపార్టెన్స్, క్యాన్ బి సీరియస్, న్యూమోనియా అనేది సీరియస్ కండిషన్ అండి. ఎస్పెషల్లీ ఇన్ ఎల్డర్లీ ఇండివిడ్యువల్స్, ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో ఓల్డ్ ఏజ్ పీపుల్ కి న్యూమోనియా వస్తే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే సీరియస్ గా కండిషన్ లోకి వెళ్ళిపోతారండి. నెక్స్ట్ కండిషన్ ఆస్తమా. డిస్క్రిప్షన్, ఆస్తమా అనేది ఏ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్, దీర్ఘకాలికంగా బాధపరిచే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, కాజింగ్ ఎయిర్వే నారోయింగ్. ఈ ఆస్తమా రావడానికి కారణం ఎయిర్వే, అయితే ఎయిర్వేస్ ఉన్నాయో బ్రాంకియల్స్ అనేవి నేరో అవ్వకపోవటం, కృచించుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి ఆస్తమా. సిమ్టమ్స్, ఆస్తమా వస్తే సిమ్టమ్స్ ఉంటాయంటే వీజింగ్, స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేసినప్పుడు లంగ్స్ ని వీజింగ్ సౌండ్ వస్తుందండి, అంటే విజిల్ ఓవలేసినట్టు సౌండ్ వస్తుందండి. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీతింగ్ తీసుకోవడం తగ్గిపోతుంది. చెస్ట్ టైట్నెస్, చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటుంది ఆస్తమా వచ్చిన పేషెంట్ లో. ఈ సిమ్టమ్స్ ఆస్తమా వల్ల ఉంటుంది. ఇంపార్టెన్స్, ఆస్తమా అటాక్స్ మే రిక్వైర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. ఆస్తమా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలండి, లేకపోతే ప్రాణాంతకం అవ్వచ్చు. నెక్స్ట్ కండిషన్ సిఓపిడి. డిస్క్రిప్షన్, సిఓపిడి అనగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఈజ్ ప్రోగ్రెసివ్ లంగ్ డిసీజ్. ఈ సిఓపిడి అనే వ్యాధి క్రానిక్ అబ్స్ట్రక్టివ్, దీర్ఘకాలికంగా అబ్స్ట్రక్షన్ చేసే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ లంగ్ డిసీజ్. ఇది దీర్ఘకాలికంగా ఇబ్బంది పరిచే లంగ్ సంబంధించిన వ్యాధి. సిమ్టమ్స్ ఏముంటాయంటే క్రానిక్ కఫ్, ఎక్కువ నెలలుగా దగ్గు వస్తుంది, బ్రెత్లెస్నెస్, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది, మ్యూకస్ ప్రొడక్షన్, మ్యూకస్ ఎక్కువగా బయటకు వస్తూ ఉంటుందండి, స్ఫుటం ఎక్కువ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంపార్టెన్స్, ఆఫ్టెన్ అసోసియేటెడ్ విత్ స్మోకింగ్. ఈ సిఓపిడి అనే వ్యాధి రావడానికి మెయిన్ కారణమే స్మోకింగ్ అండి, మెయిన్ కాజే స్మోకింగ్. ఓకే, నౌ వి విల్ సీ లాస్ట్ చాప్టర్ 11, డిసీజెస్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్, K00 and 95. K00 and 95. ఈ చాప్టర్ ఏమంటారంటే డిసీజెస్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్, చాప్టర్ 11 ఉంది. దిస్ చాప్టర్ ఇంక్లూడ్స్ డిసీజెస్ ఎఫెక్టింగ్
ఈ చాప్టర్ లో మనం ఏ వ్యాధుల గురించి తెలుసుకుంటామంటే మౌత్ డిసీజెస్, మౌత్ కు సంబంధించిన వ్యాధులు, ఈసోఫాగస్ ఆహార నాళానికి సంబంధించిన వ్యాధులు, స్టమక్ కి సంబంధించిన వ్యాధులు, ఇంటెస్టైన్స్ ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, లివర్ కి సంబంధించిన వ్యాధులు అండ్ గ్లాడ్ బ్లాడర్ డిజార్డర్స్, గాల్ బ్లాడర్ సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుంటాం ఈ చాప్టర్ 11 లో. ఓకే, ఫస్ట్ కండిషన్ గ్యాస్ట్రైటిస్. డిస్క్రిప్షన్. గ్యాస్ట్రైటిస్ అనగా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్ లైనింగ్. స్టమక్ పైన లేయర్ ఉంటుందండి, ఆ స్టమక్ పైన లైనింగ్ కి ఇన్ఫ్లమేషన్ రావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రైటిస్ వస్తే సిమ్టమ్స్ ఏముంటాయంటే స్టమక్ పెయిన్, పేషెంట్ కి స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. నాజియా అంటే ఫీలింగ్ ఆఫ్ వామిటర్స్ అండి, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ వామిటింగ్ రాదు. అలాంటి కండిషన్ ని మన మెడికల్ టర్మినాలజీలో నాజియా అంటారు. ఇండైజెషన్, సరిగా డైజెషన్ అవ్వదు. ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చిన వాళ్ళలో ఉండే లక్షణాలు. ఇంపార్టెన్స్ క్యాన్ రిజల్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. ఈ గ్యాస్ట్రైటిస్ రావడానికి కారణం ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, మెడికేషన్స్, కొన్ని యాంటీబయోటిక్స్ లాంటి మెడికేషన్స్ వల్ల కానీ, ఆర్ ఆల్కహాల్ యూస్, ఆల్కహాల్ తాగడం వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుందండి. నెక్స్ట్ కండిషన్ హెపటైటిస్. డిస్క్రిప్షన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్. లివర్కి ఇన్ఫ్లమేషన్ రావడాన్ని హెపటైటిస్ అంటారు. కాజెస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, యూజ్ చేయడం వల్ల, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల హెపటైటిస్ లివర్కి ఇన్ఫెక్షన్ వస్తుందండి. లివర్కి ఇన్ఫెక్షన్ వస్తే సిమ్టమ్స్ ఏముంటాయంటే జాండిస్ వస్తుందండి. ఎవరికైతే లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళకి జాండిస్ అంటే అర్థం ఏంటంటే బిలిరూబిన్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. ఫెటిగ్, నీరసంగా ఉంటుంది. అబ్డామినల్ డిస్కంఫర్ట్, స్టమక్ అంతా డిస్కంఫర్ట్ గా ఉంటుందండి. ఇంపార్టెన్స్ క్యాన్ లీడ్ టు లివర్ డ్యామేజ్ ఇఫ్ నాన్ ట్రీటెడ్. ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే పేషెంట్ లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి హెపటైటిస్ వచ్చిన వాళ్ళలో. ఓకే, ఇంపార్టెన్స్ క్యాన్ లీడ్ టు లివర్ డ్యామేజ్ ఇఫ్ అన్ట్రీటెడ్. ట్రీట్మెంట్ తీసుకోకపోతే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అపెండిసైటిస్ అండి. నెక్స్ట్ కండిషన్ అపెండిసైటిస్ అనే వ్యాధి. డిస్క్రిప్షన్. అపెండిసైటిస్ అనగా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద అపెండిక్స్. అపెండిక్స్ అనే ఆర్గాన్ కి ఇన్ఫ్లమేషన్ రావడాన్ని అపెండిసైటిస్ అంటారండి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది అపెండిక్స్. అపెండిక్స్ అనే అవయవానికి ఇన్ఫెక్షన్ రావడాన్ని, ఇన్ఫ్లమేషన్ రావడాన్ని అపెండిసైటిస్ అంటారు. సిమ్టమ్స్. అపెండిసైటిస్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఏముంటాయంటే సివియర్ అబ్డామినల్ పెయిన్, చాలా దారుణంగా స్టమక్ పెయిన్ ఉంటుందండి, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. ఫీవర్, పేషెంట్ కి ఫీవర్ వస్తుంది. నాజియా, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుందండి. ఇవన్నీ అపెండిసైటిస్ వచ్చిన వాళ్ళలో ఉండే లక్షణాలు. ఇంపార్టెన్స్ యూజువల్లీ రిక్వైర్డ్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ది అపెండిక్స్. ఎవరికైతే అపెండిసైటిస్ వచ్చిందో వాళ్ళకి ఇమీడియట్ గా సర్జికల్ రిమూవల్ ఆఫ్ ది అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఆ అపెండిక్స్ ని రిమూవ్ చేయాలండి. నెక్స్ట్ కన్క్లూజన్ కొద్దాం. టుడే వి డిస్కస్డ్ అబౌట్ చాప్టర్ 10, ICD-10 అండి. ICD-10 లో 1 to 11 చాప్టర్స్ తెలుసుకున్నాం. టుడే వి లెర్న్ ICD-10 లో చాప్టర్స్ 1 to 11 cover a wide range of diseases affecting different body systems and health conditions. ఈ 1 to 11 చాప్టర్స్ లో వైడ్ రేంజ్ అంటే వివిధ రకాల వ్యాధులు, ఎఫెక్టింగ్ డిఫరెంట్ బాడీ సిస్టమ్స్, వివిధ రకాల వ్యాధులు వివిధ రకాల బాడీ సిస్టమ్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకున్నాం. అండ్ హెల్త్ కండిషన్స్, ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య కండిషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకున్నాం. అండర్స్టాండింగ్ దీస్ చాప్టర్స్, ఈ చాప్టర్స్ మనం అర్థం చేసుకోవటం వల్ల హెల్ప్స్ మెడికల్ కోడర్స్ గా మనకు ఎలా సహాయపడుతాయి అంటే క్లాసిఫై డయాగ్నోసిస్ యాక్యురేట్లీ. ఏదైనా వ్యాధికి సంబంధించిన డయాగ్నోసిస్ ని కరెక్ట్ గా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్ప్రిట్ క్లినికల్ డాక్యుమెంటేషన్ ఎఫెక్టివ్లీ. క్లినికల్ డాక్యుమెంటేషన్ ని ఎఫెక్టివ్ గా మనం గుర్తించవచ్చు. అండ్ ఇంప్రూవ్ కోడింగ్ ఎఫిషియెంట్లీ. కోడింగ్ ని మనం ఎఫిషియెంట్, ప్రభావవంతంగా, అంటే కరెక్ట్ గా మనం కోడింగ్ చేయడానికి, మనం కోడింగ్ చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ ICD-10 లో ఉన్న చాప్టర్స్ 1 to 11 అనేవి ఉపయోగపడతాయండి. So this is today's class. Thank you for participating.